Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఎందుకు అంటే క్వశ్చన్ ద్వారానే నాలెడ్జ్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ ద్వారానే మనం ఏంటి, ఎప్పుడు, ఎలా, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్లే మనకి సబ్జెక్టు మ్యాటర్ అనేది తెలుస్తుంది అన్నమాట. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కరెక్ట్గా లొకేషన్ తెలియడానికి సిటీస్లో మనం ఏం వాడుతున్నాం? అందరికీ తెలిసిన విషయమే. ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ ఇలాంటి యాప్స్ని యూస్ చేస్తున్నాం. ఇవి కరెక్ట్గా పొజిషన్స్ని తెలియజేసేలాగా జీపీఎస్ సిస్టమ్ యూస్ చేసుకుంటూ మనం కరెక్ట్గా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడంటే జీపీఎస్ సిస్టమ్ ఉంది. మరి అప్పట్లో జీపీఎస్ సిస్టమ్ లేనప్పుడు మన వాళ్ళందరూ ఎలా ప్రయాణాలు చేసేవాళ్ళు? అప్పట్లో ఈ డెడ్ రెక్నింగ్ అనే పద్ధతిని వాడేవాళ్ళు. అంటే సముద్రాలలో ప్రయాణాలు చేసేటప్పుడు పడవ వెళ్ళే స్పీడు, టైము, దూరాన్ని బట్టి ఇంత దూరం వెళ్ళింది, ఇంత దూరం మనం ఈ స్థలాన్ని చేరుకున్నాం అనే అంచనాలతోని ప్రయాణాలను కొనసాగించేవారు. తర్వాత దిక్కుల కోసం కాంపస్ అనే పరికరాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే కొండలు, గుట్టలు, సరస్సులు, నదులు, పీఠభూములు, జలపాతాలు ఇలాగా మనకి జియోగ్రాఫికల్గా కనిపించే భూమినంతా యూస్ చేసుకొని దాని ద్వారా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడైతే జీపీఎస్ సిస్టమ్ వచ్చి అంతా చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ జీపీఎస్ సిస్టమ్ డెవలప్ చేయడానికి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనేవి చాలా యూజ్ అయ్యాయి అన్నమాట. దాని వెనక చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చరిత్రకు సంబంధించి ఎరాటోస్థెనీస్ గురించి మనం తెలుసుకుందాం. ఈయన ఏంటంటే ఒక కర్రని యూజ్ చేసి పూర్తి భూమి చుట్టుకొలతను కొలిచిన వ్యక్తి. అందుకే చాలా గొప్ప శాస్త్రవేత్తగా చెప్పుకుంటాం. అప్పట్లో ఈ జీపీఎస్లు ఇవేమీ లేవన్నమాట. శాటిలైట్స్ లేవు, మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు. కానీ సింపుల్గా ఒక చిన్న కర్ర యూస్ చేసి ఈజిప్ట్లో 2 ప్రదేశాలైన సైనీ, అలెగ్జాండ్రియాలను తీసుకున్నారు. జూన్ 21 మధ్యాహ్నం 12 గంటలకి ఈ ప్రయోగాన్ని చేశారు. సైనీలో సన్ డైరెక్ట్గా ఉన్నప్పుడు కర్ర నీడ భూమి మీద పడలేదు. కానీ అదే టైంలో అలెగ్జాండ్రియాలో స్టిక్ ఉంచినప్పుడు నీడ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నీడ అనేది ఒక యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ 7.2 degrees. ఇప్పుడు ఎర్త్ రౌండ్గా ఉందని మనందరికీ తెలుసు. 7.2 degrees అంటే 360 degreesలో 1/50th పార్ట్ అని అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ సైనీ, అలెగ్జాండ్రియా మధ్య దూరాన్ని కూడా కొలిచారు. అది అప్రాక్సిమేట్గా 800 kilometers ఉంటుంది. ఇప్పుడు ఒక పార్ట్ 800 kilometers అంటే 50 parts కదా. 800 kilometers into 50 parts చేస్తే 40,000 kilometers వస్తుంది. అంటే మనకి ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ మొత్తం ఎంత అంటే చుట్టుకొలత ఎంత, 40,000 kilometers అని అర్థమవుతుంది. ఈ మెజర్మెంట్ రావడం వల్ల లాటిట్యూడ్స్ అనే కాన్సెప్ట్ తయారైంది. కానీ ఈ సముద్రాలలో ప్రయాణించడం వల్ల ప్రాణ నష్టం, సమయం ఎక్కువ అవడం ఇలాగ చాలా ఇబ్బంది పడుతూ జరిగేవన్నమాట. చరిత్ర చూసుకుంటే వాస్కోడిగామా మనందరికి తెలుసు. పోర్చుగల్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఇండియాకి రావడానికి 1 సంవత్సరం పాటు టైం పట్టింది. అంటే టైం అక్కడ పడుతుంది, మళ్ళీ ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆయన వచ్చేటప్పుడు 170 మందితో వస్తే చేరుకునే లోపల 50 మంది, 70 మంది అయ్యారు. అంటే ఇక్కడ ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. లాంగిట్యూడ్స్ అనే కాన్సెప్ట్ మనకి తెలియకపోతే ఓన్లీ లాటిట్యూడ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని. కాబట్టి తర్వాత వచ్చిన కాన్సెప్టే ఈ లాంగిట్యూడ్స్ అనే కాన్సెప్ట్. ఇందాక మనం లాటిట్యూడ్స్ గురించి ఒక చరిత్ర కనుక్కున్నాం. ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సముద్ర ప్రయాణాలు చేయడానికి కష్టంగా, ప్రాణాంతకంగా ఉంది కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 20,000 pounds అనే రివార్డ్ని అనౌన్స్ చేసింది. ఎందుకు? ఈ లాంగిట్యూడ్స్ అనే కాన్సెప్ట్ని, టైం మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ని రెండింటినీ కలిపి ఈ కాన్సెప్ట్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఈ రివార్డ్ అందుతుంది అని తెలియజేసింది. ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా? జాన్ హ్యారిసన్. ఈయన ఒక కార్పెంటర్ అండ్ వాచ్ మేకర్. ఈ వాచ్ మేకర్ అనే వృత్తి ఈయనకి చాలా ఇష్టమైన పని. కాబట్టి దీంట్లో ఎక్కువగా చాతుర్యంతో ప్రయోగించి మెరైన్ క్రోనోమీటర్ అనేది ఒకటి కనుగొన్నారు. జాన్ హ్యారిసన్ ఎన్నో విఫలాలను ఎదుర్కొని తాను తయారు చేసిన మెరైన్ క్రోనోమీటర్ని పోర్ట్ మౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి పోర్ట్ రాయల్ జమైకా వరకు సముద్రయానం చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా డెవలప్ అయ్యి జీపీఎస్ సిస్టమ్ టెక్నాలజీ అనేది ఒక పెద్ద విజ్ఞానంగా తయారైంది.